అలా చూస్తావేంటి? ఏంటి మీకేమంటొచ్చు బాగా? అది కదండి, మన పెళ్ళి కాకముందు మీరు నాకు ప్రామిస్ చేశారు కదా, నీకు వంటలు ఏవి రాకపోయినా నాకు వంటలు అన్నీ వచ్చు, నేను బాగా చూసుకుంటానని. పెళ్ళైన 10 ఏళ్ళకి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? చెప్పండి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మా అమ్మని అడుగు చెప్తుంది. అత్తని కూడా అడిగానండి, కానీ నా మామ మీద ఈయన నవ్వి సూరుకుంది అంతే. అడిగావా? పోనీ మా చెల్లిని అడగచ్చు కదా. వదిన కూడా అడిగానండి, కానీ అడిగి తినడం తొంగడం తప్ప ఇంకోటి రాదని చెప్పి అన్నదండి. అలా చెప్పిందా? అప్పుడే నాకు అనుమానం వచ్చిందండి, మీరు కొంప తీసి నాకు అబద్ధం చెప్పలేదు కదా. భలేదానివే, వంటల్లో నాన్న మించినోడు లేడు తెలుసా. నీకేది ఇష్టమో చెప్పు, అది ముందు అది చేస్తాను. నాకు బాగా ఇష్టం చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీయా? నాకు చికెన్ కోయడమే రాదు. అబ్బా, అది చేయడం మన స్పెషలిస్ట్. చెప్పు, 5 నిమిషాల్లో చేసేస్తాను. అబ్బా, ఈరోజు గురువారం కదా, నువ్వు తినవు కదా. అవును కదా, పర్లేదు ఇంకేదేమన్నా ఉండండి. అదేం కుదరదు, ఫస్ట్ టైం నా చేతి వాటం చూస్తున్నావు కదా. చేతి వాటం అంటున్నారు, కొంప తీసి కొడతారా? కొట్టడం కాదే, తిప్పడం, వంట చేయడం అంటున్నాను. అబ్బా, నేనంటే అంత ప్రేమండి మీకు. సరేలేండి, నెక్స్ట్ సండే మాత్రం ఖచ్చితంగా మీ చేతి వాటం రుచి చూడాల్సిందే. వీళ్ళమ్మ, మనకి రాని వంటలు కూడా వచ్చని మనం ఒప్పించాలి, నమ్మించాలి. అదే హస్బెండ్ స్టైల్. అంతేగా?